యుగంధర్ ఏంటి అసలు ఈ పేరేంటి? నేను పుట్టిన సంవత్సరమే యుగంధర్ అనే సినిమా రిలీజ్ అయింది. సుదీర్ఘ పొలిటికల్ కెరీర్లో కరప్షన్ అలిగేషన్ ఎక్కడ కనపడలా. పొజిషన్ లీడర్స్ కూడా తుమ్మల గారి దగ్గర తప్పు జరగదు అనే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. ఎలా వీళ్ళందరినీ హ్యాండిల్ చేశారు? ఎవరి దగ్గర ఉన్నా తుమ్మల నాగేశ్వరరావు చాలా పవర్ఫుల్ మంత్రిగానే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని రోజులు మినిస్ట్రీ చేసింది ఎవరు లేరు తుమ్మల గారు. తుమ్మల గారి ఖమ్మంలో ఆ స్థాయి విజయం వెనక ఏం జరిగింది? 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి ఒక రకంగా అరాచక పాలన అనుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి 3 నియోజకవర్గాల నుంచి గెలవడం అనేది చిన్న విషయం. తుమ్మల గారు వస్తే డెవలప్మెంట్ అవుద్ది అనేది ఒక బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్. పదే ఆయన సీతారామ ప్రాజెక్టు అది కంప్లీట్ చేస్తే చాలు, నేను ఇంకా రాజకీయాలను వదిలేస్తాను, నా జీవిత లక్ష్యం అని చెప్తుంటారు. ఏంటంత అటాచ్మెంట్? నీళ్లు లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటో ఆయనకి తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రైతు రుణమాఫీ సరిగా చేయలేదు, రైతు బంధు వేయట్లేదు, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, రైతులకి ప్రభుత్వం మోసం చేసింది, నష్టం చేసింది, ఇటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తుంది. కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు కుటుంబ నిర్ధారణలో, కానీ ఒకే కుటుంబంలో ఉండి 2 లక్షల పైన ఉన్నప్పుడు వాళ్ళు రాకుండా ఉండొచ్చు టెక్నికల్ రీజన్స్ వల్ల. తుమ్మల నాగేశ్వరరావు గారి అబ్బాయి అంటే ఎక్కడో చాలా పెద్ద బిజినెస్లు, టెక్నాలజీ, ఎక్కడో అమెరికాలో ఎక్కడెక్కడో ఉంటారు ఏదో. మీరేంటి వ్యవసాయం పట్టుకుని తిరుగుతున్నారు? గెలిస్తే అసెంబ్లీ, ఓడిపోతే పొలం అంటారు. మీరు కూడా మళ్ళీ ఓన్ గా సపరేట్ గా ఫార్మ్స్ వేసి అగ్రికల్చర్ చేస్తున్నారట. మనం ఏదన్నా కొత్త స్టార్ట్ చేస్తే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని నేను పర్సనల్ గా చూస్తున్నాను. 10,000 11,000 దాటట్లేదు. ఖర్చు 100 రూపాయలు పెట్టేసి నాకు 100 రూపాయలు రావాలని అనుకోవద్దు. 50 రూపాయలు పెట్టి మనం 150 కోసం ప్రయత్నం చేద్దాం. చట్టసభలోకి వెళ్ళాలి మీరైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు నాకు తెలుసు. బట్ ఈయన పెద్ద ఆయన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ లేనట్టుంది. పోయినసారి మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం గట్టిగా ప్రయత్నం చేశాను రావాలి అని. చట్టసభలకు వెళ్ళాలని మీ కోరిక? డెఫినెట్ గా అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. మీకు అన్యాయం చేశారు కదా తుమ్మల నాగేశ్వరరావు గారు? అన్యాయం అంటే ఇప్పుడు తప్పదు కదా. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు బాగానే ఉన్నారు, ఫ్రెండ్లీగానే ఉన్నారు. తుమ్మల గారికి ఇచ్చే గౌరవం, ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎప్పుడు అట్లే ఉంటుంది. సో మొన్న హైవేస్ తర్వాత ప్రాజెక్టు ఓకేనా, ఆయన సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై కారు ఆయన ఇంకా ఏదో చేయాలని ఇప్పుడు పామాయిల్ మీద టార్గెట్ పెట్టుకున్నారు.